చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. 10 లక్షల కోట్ల అప్పుతో గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదన్నారు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోము, కాణిపాకం వెంకటేష్, ప్రతాప్, సత్యేంద్ర పాల్గొన్నారు. మంత్రులు చేసినటువంటి దుర్మార్గాలు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా చెప్పాలంటే తాడేపల్లిలో కట్టుకున్నటువంటి కొంపకి, తాడేపల్లి ప్యాలెస్ అనే ముఖ్య కొంపకే దగ్గర 1080 కోట్ల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అమోఘమైన విశ్వాసంతో చాలా వరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది అందిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు 3 రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనుకున్నారు. ఒకటి, తనకు ఉన్నటువంటి మేధాశక్తి, అనుభవం ద్వారా మన వనరులన్నీ కూడా చక్కగా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి తీసుకురావడానికి కార్యక్రమం. రెండవది, పెట్టుబడులు ఆకర్షించి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడి తీసుకురావడం. మూడవది, కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు తీసుకొని వచ్చి అన్ని ప్రాజెక్టులు మనం సాకారం చేసుకోవాలి. కొంతకాలం మన చిక్కుల్లో నుంచి బయటపడాల్సిన పరిస్థితి. ఒక్కసారి మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిజల్ట్స్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆదాయం అనేది పెరిగినప్పుడు అన్ని పనులు మనం చేయగలుగుతాం. దీని అందరూ గమనించాలని కోరుతూ, ముఖ్యంగా నిన్నటి రోజు సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడు కానీ మేము వినలేదు, రాజకీయ పరంగా ద్వేషపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఒక మంచి వ్యక్తి మీద ఒక ఎటువంటి